హాయ్ అండి. అందరికీ నమస్తే. సార్ మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు నన్ను నిఫ్టీ సారీ జిందాల్ స్టీల్, ఆర్‌వీఎన్‌ఎల్, ఎస్ఎంఎస్ ఫార్మా, ఐఓసీ వీటి గురించి మీరు బ్రేకౌట్ ఎక్కడొస్తుందో అని అడిగారు. ఒక కామెంట్ పెట్టారనమాట ఒక సబ్‌స్క్రైబరు. సో, ఆ సబ్‌స్క్రైబర్ కామెంట్‌కి నేను ఆన్సర్ ఇస్తున్నాను సార్ ఈ షార్ట్ వీడియో ద్వారా. అంటే ఇక్కడ నేను బ్రేకౌట్ గురించి చెప్పలేదు సార్. ఆహ్ ఇది లాంగ్ టర్మ్ పర్పస్ కోసమైతేనే దీన్ని తీసుకోవాలి. కానీ జిందాల్ స్టీల్ మాత్రము ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఏదో ఒక బ్రేకౌట్ అనేది ఇస్తూనే ఉంది. ఖచ్చితంగా ఒక రూ. 5 లాభం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అరౌండ్ అది ఆహ్ 1060 మీదన ఉన్నంత వరకు భయం లేదు సార్. షార్ట్ టర్మ్ టార్గెట్‌కి 1100కి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అరౌండ్ 95 దాకా ఓ వచ్చింది నిన్నైతే. సో, కాబట్టి మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. సో, మీరందరూ కాస్త ఈ జిందాల్ స్టీల్‌ని బాగా అనుసరించి కొనుక్కొని పెట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో ఇది 1200 రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది సార్. దయచేసి ఈ జిందాల్ స్టీల్ మీద ఒక లుక్ అయితే వేయండి. అదేవిధంగా ఎస్ఎంఎస్ ఫార్మా కూడా అదే విధంగా ఉందండి. సో, ఐఓసీ అయితే అరౌండ్ 170కి వెళ్ళడానికి రెడీగా ఉంది. 160 మీదన ఉన్నంత దాకా ఐఓసీకి ఎటువంటి భయము లేదు. నేను స్టాప్ లాస్ అయితే 160 ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.